అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రేమైన వారలారా, ఈరోజు ఈ వీడియో చేసే అవసరం ఏర్పడింది. ఎందుకు అంటే, మానవిలో ఉంటున్న రమణ అనే వ్యక్తి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ గురించి చెడ్డగా మాట్లాడి ఉన్నాడు. ఎందుకంటే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ మీద బురద జల్లాలని తప్పు సందేశాలు ఇస్తూ ఈరోజు వీడియోలు చేసి తప్పుగా మాట్లాడుతూ ఉన్నాడు. అందుకు ప్రేమైన దేవుని వల్లరా, మీకు చెప్పేది ఏంటంటే, రమణ అనే వ్యక్తి ఆయన మాట మీరు ఎప్పుడు నమ్మకూడదు. ఎందుకు అంటే, ఆయనకి ఆలోచిస్తూ ఉంటే, ఆయన మాట్లాడేది తీరి చూస్తూ ఉంటే ఆయనకి ఒక రకంగా పిచ్చి పట్టింది అని నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే చాలా సంవత్సరాలుగా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్లో ఉంటూ అనేక కార్యక్రమాలు చేసి ఇప్పుడు తిరగబడింది తప్పు. అది ఆయన మాట ఎప్పుడూ మనము నమ్మకూడదు. ఎంతోమంది సేవకులకి, ఎంతోమంది ప్రిన్సిపల్కి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్లో ఉంటున్న వాళ్ళు విశ్వాసులు కానివ్వండి, దైవ సేవకులు కానివ్వండి, ఎంతో సాయం చేశారు. ఈయనంటాడు, నాకు సహాయం చేయలేదు అని అంటాడు. నేను సంవత్సరానికి 10 లక్షలు ఖర్చు చేశాను అని అంటున్నాడు. ఆయనకి నేను సూటిగా ఒక క్వశ్చన్ అడుగుతాను. ఆయన మానవులో ఉంటాడు, నేను మానవులోనే ఉంటాడు. ఆయన నన్ను రోజు చూస్తాడు, నేను ఆయన్ని రోజు చూస్తాను. నిన్ను అడుగుతా ఉన్నాను, రమణ, నీకు సంవత్సరానికి 10 లక్షలు ఖర్చు పెట్టని అంటావు కదా, ఆ 10 లక్షలు నీకు ఎక్కడి నుంచి వచ్చేవి చెప్పు ఫస్ట్. నీకు 10 లక్షలు ఎక్కడి నుంచి వచ్చేవి? సంవత్సరానికి 10 లక్షలు అంటే నువ్వు ఏం పని చేస్తావు, ఎలా సంపాదిస్తావు? అంటే దాదాపు నెలకు 80,000 నుండి 90,000 నువ్వు సంపాదించాలి. సంవత్సరానికి 10 లక్షలు ఖర్చు చేస్తాను అని నువ్వు అంటున్నావు కదా. 8 లక్షలు 10 లక్షలు ఖర్చు పెట్టాను అని నువ్వు చెప్తున్నావు కదా. నీకు సంవత్సరానికి 10 లక్షలు ఎక్కడి నుంచి వచ్చేవి? ఆ వివరాలు చెప్పు జనాలకి. ఎలా వచ్చావు? ఆస్తి అమ్ముకున్నావా? నీకు ఆస్తి ఉందా? ఎలా వచ్చింది నీకు? ప్రేమైన దేవుని వల్లరా, అన్ని అబద్ధాలండి. ఆయన చెప్పే ప్రతి మాట అబద్ధాలు. సంవత్సరానికి 10 లక్షలు అని చెప్తాడు కదా. కాదండి, ఒక మీటింగ్ చేస్తే, ఎన్నో మీటింగ్లు మేము చేసామండి, చేస్తూ ఉన్నాం కూడా ఇప్పటికీ. ప్రసన్న అన్న మీటింగ్ చేసినాము, జాన్సన్ అన్న మీటింగ్ చేసినాము, మానవిలో డాడీ మన ఆత్మీయ తండ్రి అయిన జయశాలి మీటింగ్ చేసినాము. ఈయన చేయలేదండి, ఈయన డాడీ మీటింగ్ చేయలేదు. ఇంకా ఈయన ప్రసన్న అన్న మీటింగ్, జాన్సన్ అన్న మీటింగ్ అంతే చేశాడు. మేము ప్రసన్న అన్న మీటింగ్, జాన్సన్ అన్న మీటింగ్, ఉపేంద్ర అన్న, సంతోష్ అన్న, ఏంటి ఎంతోమంది మీటింగ్లో ఇప్పటికీ సంవత్సరంలో మేము 2-3 మీటింగ్లు చేస్తూనే ఉంటాం.
ఒక మీటింగ్ చేస్తే 10 లక్షలు ఖర్చు అవ్వండి, కానీ ఈయన ఒక్కడే చేసి లేదండి. ఈయన తప్పు, అలా చెప్పకూడదు. దైవ సేవకుల ముందు, జనాల ముందు నువ్వు అబద్ధం చెప్పొచ్చేమో కానీ దేవుడు చూస్తాడు, దేవుడు నీ మాట వింటాడని మర్చిపోవద్దు. నువ్వు మర్చిపోకూడదు ఎప్పటికీ. 10 లక్షలు ఎక్కడి నుంచి వస్తుంది నీకు? ఒక మీటింగ్ చేస్తే ఏంటి 4 నుంచి 5 లక్షలు ఖర్చు వస్తుంది. ఇప్పుడు ఈయన చేసింది చాలా ఏళ్ళ క్రితంలేండి, ఇప్పుడు కాదు, 4-5 ఏళ్ళ క్రితం. లాక్డౌన్ ముందర చేశాడు ఈయన. లాక్డౌన్ తర్వాత ఆయన పత్తే లేదండి. లాక్డౌన్ ముందర చేశారు, అప్పుడు అన్నీ తక్కువ లేదండి, తక్కువ బడ్జెట్లో మీటింగ్లు జరిగేవండి. కానీ ఈయన ఒక్కడ చేసలేదండి. ఈయన ప్రతి గ్రామానికి వెళ్ళి, ప్రతి కాలేజీకి వెళ్ళి, ఆంధ్ర కాక, కర్ణాటక కాక ఏంటి తెలంగాణలో అందరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి ఈయన మీటింగ్ చేశాడండి. అంతెందుకండి, నేను మానవి ప్రిన్సిపల్, నా కాలేజీ నుంచే, నా కాలేజీలో ఉంటున్న పిల్లలే ఒకే వ్యక్తి, మన సంఘ సభ్యుడు పెద్ద ఆయన బసరాజ్ అనే ఆయన 1,00,000 రూపాయలు ఇచ్చాడండి. 1,00,000 రూపాయలు. జాన్సన్ అన్న, ప్రసన్న అన్న మీటింగ్ మానవిలో పెడితే ఒకే వ్యక్తి 1,00,000 ఇచ్చాడు. మీరు ఆలోచించండి, ఒకే వ్యక్తి 1,00,000 ఇచ్చాడంటే మిగతా వాళ్ళు మరి 10,000 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 5,000 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది ఇచ్చారండి, ఎంతోమంది. మరి రాజకీయ నాయకుల దగ్గర ఆయన అడుక్కున్నాడండి, వాళ్ళకు కూడా ఇచ్చాడండి. మానవి ఎమ్మెల్యే ఆయన 1,00,000 ఇచ్చాడండి. సాక్ష్యం మన దగ్గర ఉందండి. మీరు ఆయన గురించి తెలుసుకోవాలంటే మానవికి రండి. ఆయన చెప్పిందంత అబద్ధము. దయచేసి మీరెవ్వరు కూడా ఆయన మాట అస్సలు నమ్మకండి. ఆయన పూర్తిగా అబద్ధికుడిగా మారిపోయాడు. ఆయనకి కులపిచ్చి ఉంది. నిజంగా అండి, నాకు పదవి కావాలి, నాకు పదవి కావాలి, నాకు పదవి కావాలి. BOE వాళ్ళు, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ, ఇండియా ఇంటర్నేషనల్ వాళ్ళు మాకు పదవి ఇవ్వలేదు, నాకు అధికారం ఇవ్వలేదు. నీకు అధికారం కావాలంటే ఇస్తారు, కానీ నువ్వు ముందు భక్తిగా ఉండేది నేర్చుకో. నీవు వాక్యాన్ని నేర్చుకో, తర్వాత నీకు అధికారాలు వస్తాయి. ఏమండి, నువ్వు బైబిల్ స్టడీ చేసావా? బైబిల్ని చదివావా? నీకు బైబిల్ చదువునికి వస్తుందా? చెప్పు. నువ్వు ఏదైనా కోర్సు రాసావా? బైబిల్ స్టడీ చేసావా? బైబిల్ ఎగ్జామ్ రాసావా? చెప్పు. మన బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ, ఇండియా ఇంటర్నేషనల్లో DBTH 2 సంవత్సరాలు రాయాలి. బ్యాచిలర్ ఆఫ్ BBTH 4 ఏళ్ళు రాయాలి. MBTH 2 ఏళ్ళు రాయాలి. మొత్తం 8 సంవత్సరాలు నువ్వు ఎగ్జామ్ రాసి పాస్ అవ్వాలి. మరి అయ్యావా? కనీసం DBTH అయినా చేసావా? లేదు. అయినా మన ఆత్మీయ తండ్రి జయశాలి గారు, జాయింట్ డైరెక్టర్ ప్రసన్నయ్య గారు, మరి మిగతా ఉపేంద్రన్న వాళ్ళందరూ ఆలోచించి నిన్ను AITCCలో జనరల్ సెక్రటరీగా నియమించారు. కానీ మన ప్రకారంగా నీకు ఏ పోస్ట్ రాదు. అయినా ఇచ్చారు అంటే నువ్వు ఎంత వాళ్ళకు లోబడాలి, నువ్వు వాళ్ళని గౌరవించాలి నువ్వు కదా. మరి వాళ్ళనే ఈరోజు వాళ్ళ మీదే బురద జల్లుతున్నామంటే ఎంతవరకు వాస్తవం చెప్పు. అందుకే మీ అందరికీ చెప్పేది ఏంటంటే, నిజంగా ప్రసన్న అన్నయ్య కావచ్చు, డాడీ కావచ్చు, ఉపేంద్ర అన్న, సంతోష్ అన్న, రాజేంద్ర అన్న,
బాబురావు అన్నయ్య, వీళ్ళందరూ ఎంతోమంది సేవకుల్ని ఈరోజు పోషిస్తూ ఉన్నారండి. ఎంతోమంది సేవకులకి సాయం చేస్తూనే ఉన్నారండి. నిజంగా మన కర్ణాటకలో మన శాంతమూర్తి అన్నయ్య గారి సేవలో వాళ్ళు మృతి చెందారు. మరి వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళ కుటుంబానికి ఈరోజు ఇల్లు కట్టిస్తూ ఉన్నారు మన ఆత్మీయ తండ్రి జయశాలి. అలాగే చందు గారికి కూడా ఇల్లు కట్టించారు. అలాగే ఎంతోమంది సేవకులు అనారోగ్యంగా బాధపడతా ఉంటే ఫస్ట్ అమౌంట్ అకౌంట్కి డబ్బులు వేసేదే మన ఆత్మీయ తండ్రి జయశాలి గారి. తర్వాత అందరూ వేస్తారు. మీకు ఉదాహరణగా మన సంతోష్ అన్నయ్య గారికి మీకు అంతా తెలిసే ఉన్నది. సాయం చేయటంలో ముందుగా మన BOUA ఉంది. మనలో ఉన్న వాళ్ళకి మాత్రమే కాదండి, మిగతా సేవకులకి ఎన్నో సేవ చేస్తున్న సేవకులకి ఎంతోమందికి సాయం చేస్తూ ఉన్నారు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వాళ్ళు. అందుకే ఈ వ్యక్తి ఏం మాట్లాడతాడు కదా, ఈ వ్యక్తి మాట మీరెవ్వరు కూడా నమ్మకూడదు అని మీకు మరొక్కసారిగా విజ్ఞాపన చేస్తూ ఉన్నాను. ప్రేమైన దేవుని వర్లారా, BOUA మీద బురద జల్లడానికి ఇలాంటి ఎంతమంది వచ్చినా కూడా ఎప్పటికీ BOUA బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్లీ దెబ్బ తీయడానికి ఎవరి వల్ల కాదు. ఇది ఎందుకంటే దేవుని సార్వత్రిక సంఘం ఇది. ఈ సార్వత్రిక సంఘాన్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. అందుకే ప్రేమైన దేవుని వర్లారా, ఇలాంటి వ్యక్తి మాట మీరు ఎప్పటికీ నమ్మకండి. ఆయన చెప్పింది మొత్తం అబద్ధం. మీకు ఆయన గురించి తెలుసుకోవాలి అనుకుంటే మానవికి రండి. నా నంబర్ ఇస్తాను, 6366221120. ఇది నా నంబరు, ఇది నా ఫోన్ నంబరు. మీకు ఏదైనా సందేహం ఉంటే రామన్న చెప్పింది అబద్ధమని నేను నిరూపిస్తాను. మీరు మానవికి రండి, ఆయన గురించి మానవిలో అడగండి. ఆయన లాస్ అయ్యాడు. ఎలా లాస్ అయ్యాడో మీకు తెలుసా? ఆయన డాబా పెట్టాడు, బార్ అండ్ రెస్టారెంట్ పెట్టాడు, మందు బాటిల్ అమ్మాడు. ఇవన్నీ ఆయన చేశాడు ఇక్కడ మానవిలో. మీరు రండి, మేము నిరూపిస్తాం, మేము చెప్తాం, చూపిస్తాం. మా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయండి, సాక్షి ఆధారాలు ఉన్నాయి మా దగ్గర. ఏదో ఫేస్బుక్లో, యూట్యూబ్లో చెప్తే నువ్వు గొప్పవాడు కాలేవు రామన్న. దయతో నీకు రిక్వెస్ట్, నీ మీద ప్రేమతో మేము చెప్తున్నాము. ఇప్పుడైనా నువ్వు మార్చుకో, నీ మనస్సు మార్చుకో, నీ హృదయం మార్చుకో. నువ్వు మారి ఇప్పుడైనా దేవునిలో నువ్వు రావాలని, దేవుని కోసం బ్రతకాలని, నీ గురించి, నీ కుటుంబం గురించి మేము, మా సంఘము, మన బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ నీ కోసము, నీ కుటుంబ కోసము ప్రార్థన చేస్తాం. నీ మీద మాకు ఎటువంటి కోపము, ద్వేషము లేదు. ఎందుకు అంటే నువ్వు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్లో ఉంటున్న ప్రతి ఒక్కరి గురించి మాట్లాడావు కాబట్టి అది అసత్యము, అబద్ధమని చెప్పడానికే ఈ వీడియో. కానీ నీ మీద కోపంతో కానీ, నీ మీద ద్వేషంతో కానీ మేమేమి ఈ వీడియో చేయలేదు. దయతో నువ్వు మారాలని యేసుక్రీస్తు నామంలో నిన్ను వేడుకుంటూ అందరికీ వందనాలు.